పట్టణాలుగా మారిపోతున్న పల్లెటూర్లు లేదా గ్రామాలు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో కొంతవరకు స్లో డౌన్ లేదంటే తెలంగాణ మొత్తం మీద రియల్ ఎస్టేట్ యొక్క ట్రెండ్స్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఇలాంటి సందర్భంలో మనకి ఫ్యూచర్ సిటీ అనేది ఒక హోప్ అని చెప్పి నేను ఇదివరకే చెప్పాను. ఇప్పుడు ఇంకొక అప్డేట్ కూడా మనకొచ్చింది. ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ ఏదైతే క్రియేట్ అవుతుందో దాని వలన దాదాపు 56 విలేజెస్ యొక్క రియల్ ఎస్టేట్ దాని యొక్క ప్రైసెస్‌లో గ్రోత్‌ని మనం చూడొచ్చు. వాటి యొక్క పేర్లు, ఇతర వివరాలు ఇక్కడ మనం చూడొచ్చు. ఇందులో మనం 7 మండలాలుగా మాట్లాడుకుంటే కందుకూరు, ఇబ్రహీంపట్నం, యాచారం, కడతల్లు, అమంగల్, మహేశ్వరం, మంచాల. ప్రతి మండలంలో కొన్ని విలేజెస్ ఉన్నాయి. దాన్ని ఇక్కడ నేను స్క్రీన్ షాట్‌లో పెట్టాను, చూడొచ్చు. సో కందుకూరులో, తర్వాత కడతల్లో కొద్దిగా మీకు ఫ్యూచర్ సిటీకి ఎక్కువగా అనుకూలమైన అండ్ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఉన్న జోన్స్. మిగతా ఏరియాస్‌లో కూడా మీకు రియల్ ఎస్టేట్ పరంగా డెవలప్‌మెంట్స్ అయితే రావచ్చు. కానీ ప్రైసెస్, తర్వాత యొక్క ఫ్యూచర్ గ్రోత్‌ని బేస్డ్‌గా మనం ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్స్ అయితే తీసుకోవాలి. ఈ ఏరియాలో ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటున్నారో ఒకసారి మార్కెట్‌ని అర్థం చేసుకొని ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే రానున్న రోజుల్లో ఇవి మంచి రిటర్న్స్ అయితే ఇవ్వగలవు.